హలో హాయ్ అండి. చాలామందికి ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు టైలర్స్ అందరూ కూడా. ఏదో ఒక సిచ్యువేషన్లో కొంతమంది అలా వదిలేసి ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు నాకు తెలిసి. చాలామందికి యూస్ అవుతుంది. అయితే జాక్ 5లో కానీ జాక్ 4లో 3లో కూడా ఇలాంటి మిషన్లు ఉన్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా బాబిన్స్ అనేది థ్రెడ్స్ పైన పెట్టే ఎక్కించుకోవాలన్నమాట. ఇది ఒకటి పని చేయకపోతే దారం ఎక్కించుకోవడం చాలా కష్టమైపోతుంది. ఓల్డ్ మిషన్లకి ఏంటంటే సైడ్కి మనకి చక్రం ఉంటుంది కాబట్టి ఆడైనా ఎక్కించుకోవచ్చు. అయితే నాకు కూడా ఇలాగే సేమ్ ప్రాబ్లం వచ్చింది. సైడ్కి నట్టు ఉన్నా కానీ అది టైట్ చేసినా కానీ సెట్ అవ్వలేదు. అందుకని పక్కన 3 నట్స్ ఉంటాయి. ఆ నట్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను అనమాట. నేను రిమూవ్ చేసి ఆ పార్ట్ తీస్తున్నా బయటికి. నేను అనుకోలేదు, అంటే నాకు పెద్ద రిపేర్ ఏం రాదు, కానీ ఏదో ట్రై చేసా. ఈ మాత్రం దానికి బయట అయితే మనకి 1000 రూపాయలు అలా తీసుకుంటారండి. అందుకని నేనే ఒకసారి చెక్ చేద్దామని ఇలా అయితే తీసే సెట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది తీయడం వల్ల మీకేం ఇబ్బంది ఏమి ఉండదు. అంటే మిషన్ పాడైపోతుందేమో అట్లా మీరేమి అనుకోక్కర్లేదు. అదొకటి ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా అలాగ తీసేసుకోండి. అయితే ఈ సెట్ అయితే ఇలా ఉంటుందండి. ఆ స్ప్రింగ్ ఒకటి ఉంది కదా, అదేమో మనకి పైన దాన్ని బాబిన్ పట్టుకోవడానికి ఉంటుంది కదా, ఒక స్టీల్ది రాడ్ లాగా, అది పట్టుకోవడానికి సాగిద్ది అనమాట. ఇంకోటి ఇక్కడ చూపిస్తున్నారు కదా నేను సైడ్కి, అదొకటి. అంటే మనకి సైడ్కి అన్నప్పుడేమో ఆ పక్కకు వచ్చిద్ది, తర్వాత ఏమో మళ్ళీ ఆ గ్యాప్లోనే ఉండిపోద్ది అనమాట. తర్వాత నేను మళ్ళీ చూస్తే చాలాసేపు నేను ఏమైంది ఇది సెట్ అవ్వట్లేదు అనుకుంటే లోపల చూస్తే మనకి ఒక వాచర్ అనేది ఇరిగిపోయి 2 ముక్కలై పడింది అనమాట. అది తీసా, అది చూపిస్తా చూడండి. మీకు పక్కన పిక్చర్ కూడా ఇస్తాను. ఆ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎలా ఉంటుందని. ఇది వచ్చేసి లబ్బర్ లాగే ఉంటుందన్నమాట. ఇవి 2 ముక్కలు అయిపోయి కింద పడిపోయింది. యాక్చువల్గా రాడ్ ఉంది కదా, ఆ రాడ్ దగ్గర అది పక్కన పిక్ ఇచ్చాను కదా, అలా ఉంటుంది. పక్కన ఇచ్చాను కదా, అదే అనమాట. అది 2 ముక్కలై ఇరిగి పడి ఉందన్నమాట. అది నేను తీసి అక్కడ చక్రం దగ్గర చాలాసేపు ఆలోచిస్తే నాకు దీనిది అనుకుంటా అని అనిపించింది. అయితే మనకి ఆ వాచర్ లేకపోతే ఏమవుతుందంటే తిరుగుతూనే ఉంటుంది. బాబిన్ తిరుగుతుంది, బాబిన్తో పాటు సెట్ కూడా, అది కడ్డీ కూడా తిరుగుతూ ఉంటుంది. నేను అది ఒకటి గమనించాను. అది ఉండడం వల్ల మనకి గట్టిగా ఉంటుంది, పట్టుకుంటుంది అనమాట, తిరగదు. ఆ మధ్యలో ఉంది కదా, అది తిరగదు అనమాట. నేను మీకు చూపిస్తాను చూడండి, అది తిరగదు. ఓన్లీ బాబిన్ ఒకటే తిరిగి మనకి అది తిరగదు అనమాట. అదొకటి గమనించాలన్నమాట. కింద వచ్చేసి ఆ రాడ్ అనేది దానికి గట్టిగా అటాచ్ పెట్టి ఉంటుంది, అందుకే మనకు కదలకోకుండా ఉంటుంది అనమాట. ఇది ఒకటి గమనించాలన్నమాట. ఇది చేయడం వల్ల నాకు చాలా యూస్ఫుల్ అయింది. మీకు కూడా చాలా మనీ సేవ్ చేసిన దాన్ని అవుతాను. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ప్రస్తుతానికైతే ఇది బయటకు వెళ్ళి తీసుకొచ్చేంత లేదు, ఎందుకంటే మనకి విడిగా అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది నాకు తెలిసి. అయితే నేను ఒక 5 రూపీస్ గమ్ ఉంటుంది కదా చిన్నది, ఫెవికిక్, అది వేసి దాన్ని గట్టిగా నొక్కి పట్టి అతకి పెట్టేసాను అనమాట. అయితే నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసా. ఏంటంటే గట్టిగా ఒత్తి పెట్టిన తర్వాత నేను గ్యాప్ ఇవ్వకోకుండా అలాగే పట్టుకోవాల్సింది. ఒక్కదాన్ని అయిపోవడం వల్ల గ్యాప్ వచ్చేసింది మధ్యలో. ఇంతే అండి, ఇంకా ఇక్కడేం పెద్ద రిపేర్ ఉండదు. ఈ మాత్రం దానికి బయట అయితే ఒక 1000 రూపీస్ అన్న తీసుకుంటారు. ఇలా గట్టిగా నొక్కి పెట్టి దానికి ఫెవికిక్ వేసాను అనమాట, అది అతుకుపోయింది. అయితే నేను ఒక ఫోటో తీసుకున్నా, ఎప్పుడైనా ఆన్లైన్లో అయినా పర్చేస్ చేయొచ్చని. బయట అయితే మనకి తీసుకెళ్తే మిషన్ తీసుకెళ్ళినందుకు ఆటో ఛార్జీ, మళ్ళీ అక్కడ ఛార్జీ పడుతుంది. అలాంటిది ఏం లేకోకుండా సింపుల్గా ఎలా రిపేర్ చేసుకోవాలో అనేది నేను చూపించేసి, ఇది అయితే గట్టిగా ఉంది, రావట్లేదు. ఇలా సెట్ చేసేసి దానికి అనేది ఫిక్స్ చేసాను అనమాట. ఫిక్స్ చేసే దగ్గర కూడా మీకు 3 నట్స్ ఉంటాయి ఇక్కడ. ఆ నట్స్ అర్ధచంద్రాకారంలో ఉంటుంది చూడండి, బాగా అలా పెట్టాలి. మీరు అర్ధచంద్రాకారం వచ్చేటట్లుగా నట్ల దగ్గర పెట్టాలన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కానీ యాక్చువల్గా రైట్ సైడ్ అనమాట, రైట్ సైడ్కి వస్తుంది. ఆ స్టీల్ కడ్డీ ఉంది కదా, అది వచ్చేసి రైట్ సైడ్కి వస్తుంది. ఓకేనా, మీకు వీడియోలో కాబట్టి అలాగ కనపడుతుంది. ఇలాగ మొత్తం ఫిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తా చూడండి దారం మీకు ఎంతగా మంచిగా ఎక్కుతుంది అనేది. అంతకుముందు అయితే అస్సలకే ఎక్కేదే కాదు. బావిని తిరిగిపోతుంది కానీ ఎక్కట్లేదు అనమాట. పక్కన కొన్ని శబ్దాలు వస్తున్నాయి, మీరు ఏమనుకుంటే ఇలా. ఈ చిన్న రిపేర్ నేను చేసుకున్నందుకు 1000 రూపీస్ మిగిల్చాను. ఇది చాలా బాగా యూస్ఫుల్ వీడియో అని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.